దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. మా ప్లాటో యాజమాన్యం 2 తెలుగు రాష్ట్రాల పోటీ పరీక్షలు రాయబోయే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది విద్యార్థులు పట్టణం నుండి వెళ్ళిపోయారు. ఈ విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో అత్యధికమైన పాత్ర పోషిస్తున్న కరెంట్ అఫైర్స్ను అందించాలనే తపనతో మా ప్లాటో బృందం మీ దగ్గరికి వస్తున్న సంఘటన సార్. ఈ పోటీ పరీక్షలో సార్, రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తే తెలియదు, కానీ ఈ కాంపిటీలో నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా ముందుకు వెళ్ళగలుగుతావు సార్. ఈసారి విజేత అయి మన అమ్మా నాన్న కళ్ళలో ఆనందం చూడాలి సార్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా తెలియపరచండి. ఈ ప్లాటో కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక నాణ్యతతో కూడిన కరెంట్ అఫైర్స్. ఈ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది టోటల్గా మీకు ఎనపైది సార్. ప్లాటో అందిస్తున్న కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ టుడే వెరీ ఇంపార్టెంట్ సార్. 2020 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ సార్, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభా నాయుడు ఇప్పుడే జస్ట్ 1 అవర్ క్రితం అనారోగ్యం కారణం వల్ల హైదరాబాదులో మరణించిన సార్ వచ్చేసి ఇక్కడ. నలభై సంవత్సరాల పాటు హైదరాబాదులో కూచిపూడి అకాడమీని స్థాపించి ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన కళాకారిణి సార్. కేంద్ర సంగీత నాటక అవార్డు కూడా లభించింది. 2001లో పద్మశ్రీ అవార్డును స్వీకరించిన సార్.
అదేవిధంగా సార్ ఈమె విశాఖపట్నంలో అనకాపల్లిలో జన్మించిన సార్ వెంపటి చిన్న సత్యం, కూచిపూడి ప్రముఖ కళాకారుడు వెంపటి చిన్న సత్యం దగ్గర శిక్షణ తీసుకున్న కళాకారిణి సార్. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు కళాకారిణి ఈ తెలుగు జాతి కోల్పోయిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఒక కృష్ణా జిల్లాలో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర యోగి నాయకత్వంలో అభివృద్ధి చెందిన నృత్యమే కూచిపూడి సార్. ఆంధ్రప్రదేశ్ యొక్క సాంప్రదాయక నృత్యం కూచిపూడి సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షలు మనకు అడుగుతాడు సార్. 2020 సంవత్సరం అక్టోబర్ 14 నాడు మరణించిన శోభా నాయుడు ఆమె ఏ కళారంగానికి చెందింది, లేదా ఈ మధ్యన మరణించిన కూచిపూడి కళాకారుని పేరేమిటి, ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము రేపు అక్టోబర్ 16 సార్, ఒకరోజు అంటే ఎల్లుండి సార్ అక్టోబర్ 16కు ముందుగానే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థను స్థాపించి 75 సంవత్సరాలు సార్. ఇక్కడ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం 75 రూపాయల నాణాన్ని ఆవిష్కరించారు సార్ నరేంద్ర మోడీ రోజు. అదేవిధంగా సార్ 8 పంటలను కూడా జాతికి అంకితంగా ప్రకటించారు సార్. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఇటలీ క్యాపిటల్ రోమ్ నగరంలోను సార్. డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ సార్. ఈ క్యూ డోంగ్యూ వచ్చేసి తను చైనా దేశం సరితంది, చైనా కంట్రీ సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ నాటికి సార్ ఇక్కడ ఒక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థను స్థాపించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సంస్థ పేరు మీద నరేంద్ర మోడీ ఈరోజు 75 రూపాయల నాణ్యాన్ని కూడా ఢిల్లీలో ఆవిష్కరించిన సంఘటన సార్. ఈ మధ్యనే విజయరాజే సింధియా పేరు మీద 100 రూపాయల నాణ్యాన్ని కూడా ఆవిష్కరించాం సార్. ఒక అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ సార్. జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుకుంటూ పోతుంటే ఆహార పదార్థాలు మొత్తం కూడా అంకశ్రేణిలో పెరుగుతున్నాయని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి రాబర్ట్ మాల్థస్ సార్. పెరుగుతున్న జనాభా కావలసిన ఆహార ఉత్పత్తులు అందించాలని చెప్పి వ్యవసాయ రంగంలో గణనీయమైన యొక్క దిగుబడులు సాధించడంలో వివిధ దేశాలకు అనేక రకాలుగా సహకరిస్తున్న సంస్థనే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సార్. గతంలో సార్ వచ్చేసి 1956 నుండి 1957 వరకు ఈ సంస్థకి ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేసిన భారతీయుడు సార్ వచ్చేసి అక్కడ బినాయ్ రంజన్ సేన్. ఈ సంస్థ 75 సంవత్సరాల చరిత్రలో ఈ సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన యొక్క భారతీయుడు అంటే బినాయ్ రంజన్ సేన్ సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక 2016 సంవత్సరాన్ని అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరం కూడా ఈ సంస్థ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. దానితో పాటు సార్ రేపు 2021ని అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థ వ్యవసాయ రంగం
సుస్థిరమైన అభివృద్ధికి వ్యవసాయ రంగం సుస్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన సంఘటన సార్. దీనితో పాటు సార్ 2020 సంవత్సరాన్ని యుఎన్ఓ పండ్లు కూరగాయల ఉత్పత్తి సంవత్సరంగా ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి. రేపు ఎగ్జామ్ మనకు అడుగుతాడు సార్ పోటీ పరీక్షల్లో. 2020 సంవత్సరం అక్టోబర్లో భారతదేశం ఏ సంస్థ ఏర్పడి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 75 రూపాయల నాణాన్ని ఆవిష్కరించారని చెప్పి ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. ఏ టైపులు అడిగినా కూడా నువ్వు బిట్టు తీసుకోవాలి సార్, వెనకకి వెళ్ళిపోతుంది సార్ వచ్చేసి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ప్రతి మార్క్ ఇంపార్టెంట్ సార్, ప్రతి బిట్ ఇంపార్టెంట్ సార్. సేమ్ మార్క్స్ వచ్చినా కూడా ఉద్యోగం రాదు సార్. ఇక్కడ 1 పాయింట్ కూడా ఇంపార్టెంట్ సార్. అందుకే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ను చదవండి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 14వ తేదీన పాకిస్తాన్ కంట్రీ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ మానవ హక్కుల మండలి, ఈ మానవ హక్కుల మండలికి సార్ ఈరోజు 5వసారి సభ్య దేశంగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ యాక్చువల్గా సార్ 2006 నుండి ఈ దేశం ఎన్నిక అవుతుంది సార్. రేపు 2020 సంవత్సరం సార్ 2021 ఫిబ్రవరి నుండి సార్ బాధ్యతలు స్వీకరణ సార్. 3 సంవత్సరాల పాటు సభ్యత్వం కలిగి ఉంటుంది సార్ పాకిస్తాన్ కంట్రీ. ఆల్రెడీ భారతదేశం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్యులుగా కొనసాగుతుంది. భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఉన్న 193 దేశాలు ఓటింగ్ నిర్వహిస్తే ఇండో పసిఫిక్ నుండి 4 దేశాలు పోటీ పడితే పాకిస్తాన్ కంట్రీకి 169 దేశాలు ఈరోజు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్యురాలుగా ఎన్నిక కావడానికి అవకాశం కల్పించింది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ప్రజెంట్లీ 47 సభ్య దేశాలు ఉన్నాయి సార్. సభ్య దేశాలు ఉన్నవి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి హెడ్ ఆఫీస్ ఇది జెనీవా నగరంలో ఉన్న సార్. WHO ఇక్కడ ఉంది, ILO ఇక్కడ ఉంది, WTO ఇక్కడ ఉంది, రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడ ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క వాతావరణం సంస్థ హెడ్ ఆఫీస్ కూడా జెనీవా నగరంలో ఉన్న సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే సార్, ఎగ్జామ్లో దానితో పాటు సార్ ఇక్కడ ఏం గుర్తు రావాలంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యొక్క చైర్పర్సన్గా పనిచేస్తున్న యొక్క లేడీ సార్ మిచెల్ బాచిలెట్ సార్. మిచెల్ బాచిలెట్ ఈమె చిలీ మాజీ అధ్యక్షురాలు సార్. చిలీ కంట్రీకి మాజీ అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి సార్. 1948ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా గుర్తించింది సార్. మానవ హక్కుల సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల రోజు సార్. మానవ హక్కుల రోజు సార్. ఈరోజు ప్రముఖ సైంటిస్టు
డైనమైట్ అనే ప్రేలుడు పదార్థాన్ని కనుక్కున్న వ్యక్తి నోబెల్, ఆల్ఫ్రెడ్ నోబెల్, స్వీడన్ సార్. నోబెల్ బహుమతులు సార్. నోబెల్ సార్ ఇక్కడ నోబెల్ వర్ధంతిని ఇలా ప్రకటించింది సార్. ఎగ్జామ్లో మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఏ టైపులు అడుగుతాడు సార్ అంటే 2020 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ఏ దేశం సభ్యురాలు ఎన్నికైంది, పాకిస్తాన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు సభ్యురాలు ఎన్నికైంది, ఏ ఇయర్ నుండి బాధ్యతలు స్వీకరించబోతుంది. దానితో పాటు ఈ మధ్యన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నుండి బయటికి వెళ్ళిన కంట్రీ పేరేమిటి? ఏ కంట్రీ సార్? అమెరికా. ఇలా ఐక్యరాజ్య సమితి మానవ కంటే హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది. నాటో దళాల పేరుతో అనవసరంగా సామ్రాజ్య ఆకాంక్షతో ఆయా దేశాలపై దాడులు కూడా పాల్పడుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి రేపు పాకిస్తాన్ మనకు చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఓకే, పాకిస్తాన్ ఎన్నోసారి సభ్య దేశంగా ఎన్నికైంది సార్? 5. ఓకే సార్, 5 అంటున్నాం. ఆస్ట్రేలియా ఎన్నిసార్లు క్రికెట్? 5. ఇంగ్లాండ్ ఎన్నిసార్లు క్రికెట్ నిర్వహించింది? 5. వరల్డ్ కప్ ఫుట్బాల్ అత్యధిక సార్లు విజేత ఎవరు? బ్రెజిల్ 5 సార్లు. మనం ఎన్నిసార్లు విజేత? మనకంత సీను లేదు సార్. 5 అంటున్నాం. అత్యధిక సార్లు కామన్వెల్త్ నిర్వహించిన దేశం ఏది? ఆస్ట్రేలియా. ఎన్నిసార్లు? 5 25. ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25. ఓకే, ఏపీలో ఎన్ని లోక్సభ స్థానాలు? 25. 20 త్రిపుర సామర్థి 52. 52 రాజ్యాంగ సవరణ, పార్టీ ఫిరాయింపులు. ఒక బిట్టు తీసుకుంటే ఏ టైపులో అడిగినా కూడా ఈజీగా నువ్వు క్యాచ్ చేయాలి సార్ ఈ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ సార్. అదేవిధంగా సార్ ఈరోజు సార్ ఒక ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సార్. ఇది ఆసియా పసిఫిక్ దేశాలకి ఎకనామికల్లీ సపోర్ట్ చేస్తున్న సంస్థ. 1989లో స్థాపించారు సార్. ప్రధాన కార్యాలయం ప్యారిస్ నగరంలో ఉన్న సార్. ఈరోజు సార్ వచ్చేసి 2020 అక్టోబర్ 14 నాడు పాకిస్తాన్ దేశాన్ని మెరుగైన స్థితిగల దేశంగా ఫాలో అప్గా ప్రతిపాదించింది. ఏంటి సార్ అంటే లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ పైన ఈ సంస్థ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదానికి కావాల్సిన డబ్బులు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మేము బ్లాక్ లిస్ట్లో పెడతామంటే లేదు మేము మారుతామని చెప్పి పాకిస్తాన్ మారింది. అయినా కూడా పాకిస్తాన్ దేశం ప్రతి నెల కూడా పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవహారాలను మాకు సమర్పించాలని చెప్పి ఈరోజు ఈ యొక్క ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు పాకిస్తాన్ యొక్క మెరుగైన స్థితిలో ఫాలో అప్ జాబితాలో ఉంచడం జరిగింది సార్. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని సార్ ఇమ్రాన్ ఖాన్ ఒకప్పటి పాకిస్తాన్ యొక్క కెప్టెనే ఈరోజు పాకిస్తాన్ యొక్క ప్రధానిగా పనిచేస్తున్నాడు సార్. 1992లో పాకిస్తాన్కు వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ లభించినప్పుడు ఆయన పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా ఉన్న సంఘటన సార్. ఈరోజు పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ సార్ మహమ్మద్ ఆరిఫ్ ప్రెసిడెంట్గా ఉన్న సంఘటన సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా పాకిస్తాన్ నుండి అడగబోతున్న యొక్క అంశం ఏంటి సార్ అంటే 2020 అక్టోబర్ 14వ తేదీన వచ్చేసి ఇక్కడ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ ఏ దేశాన్ని ఫాలో అప్ మెరుగైన స్థితిలో గుర్తించింది ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ యొక్క హెడ్ ఆఫీస్ ఇది ఎక్కడ ఉన్నది ఇలా మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్.
ప్రధానంగా పోటీ పరీక్షలు వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 14న ఫేస్బుక్, వాట్సాప్, వివిధ రకాల సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన విషయాలను పోస్టులకు వ్యతిరేకంగా ప్రముఖుల ప్రసంగాల మార్పిడికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రతిపాదించిన కూటమిలో ఈరోజు భారత్ చేరిన సార్. ఇక్కడ ఆల్రెడీ సంస్థలో యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇండియా సార్, భారతదేశం. ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన యొక్క పోస్టులు చేసి పిల్లలపై లైంగిక వేధింపులో పాల్పడుతున్నట్లు, దాంతోపాటు ప్రముఖుల ప్రసంగాలను మార్పిడి చేసి వివిధ రకాలుగా చూపించడంతో ఇది ఆయా సమాచార మార్పిడికి వ్యతిరేకంగా ఈ సోషల్ మీడియాలో ఇలాంటి అభ్యంతరకరమైన యొక్క పోస్టులను తొలగించడానికి, వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి బ్రిటన్ ఒక పిలుపునిస్తే, ఈ యొక్క సోషల్ మీడియాలో వస్తున్న ప్రముఖుల యొక్క ప్రసంగాల మార్పిడి వ్యతిరేకంగా ఈరోజు ఆ జాబితాలో భారత్ కూడా చేరింది సార్. ఇలాంటి పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి, ఇలాంటి వాటిని నిషేధించాలి. ఎప్పటికప్పుడు కూడా పర్యావరణపై కానీ, ఉగ్రవాద నిర్మూలనపై కానీ, ఇలాంటి అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పించండి. కానీ ఈ ప్రముఖుల యొక్క ప్రసంగాల యొక్క మార్పిడి కానీ, ఈ యొక్క లైంగిక వేధింపులు కానీ, ఇలాంటి యొక్క దుశ్చర్యలను అక్కడ నిర్మూలించాలి. ఇలాంటి పోస్టులను అక్కడ వెంటనే రద్దు చేయాలి, పెట్టిన వారిని శిక్షించాలని చెప్పి ఈరోజు బ్రిటన్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంది సార్. ఫేస్బుక్ను సార్ 2004లో మార్క్ జూకెన్బర్గ్ ఈయన ఫేస్బుక్ను కనుక్కున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈరోజు కోట్ల మంది యొక్క ఫేస్బుక్ ఫాలోవర్స్ కలిగిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 14న సార్ మరణించిన ఒలింపిక్స్ విజేత చార్లీ మూర్. ఈ చార్లీ మూర్ సార్ ఇతను 2000 అంతకన్నా ముందు సార్ 1952లో ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకీలో నిర్వహించిన ఒలింపిక్స్ టోర్నమెంట్లో
50 మినీ సెకండ్లలో 400 మీటర్ల హార్డిల్స్ క్రీడలో రజితం విజేత సరితను. గతంలో సరితను లండన్ టోర్నమెంట్లో కానీ, అదేవిధంగా సార్ అమెరికన్ టోర్నమెంట్లో, పలు టోర్నమెంట్లలో స్వర్ణాలు కూడా సాధించిన యొక్క క్రీడాకారుడు సార్ వచ్చేసి. ఒక ప్రపంచంలో అత్యున్నతమైన గేమ్స్ అంటే ఒలింపిక్స్ సార్. ప్రపంచ విశ్వ విజేత అలెగ్జాండర్ యొక్క తల్లి పేరే ఒలింపియా. గ్రీకు దేశంలో ఒలింపియా అనే ఒక పర్వతానికి ఒలింపియా అనే పేరు పెట్టారు సార్. ఆమె పేరు మీదనే ఈ క్రీడలు స్టార్ట్ అయినాయి సార్. ప్రాచీన ఒలింపిక్స్ అని, ఆధునిక ఒలింపిక్స్ అని సార్. ఇప్పటి వరకు ఒలింపిక్స్ను దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 31 సార్లు నిర్వహించిన యొక్క సంఘటన సార్ ఒలింపిక్స్ వచ్చేసి. హార్డిల్స్ అంటే రన్ చేయాలి, జంప్ చేయాలి, రన్ చేయాలి సార్. 1952 సార్ హెల్సింకిలో సార్, ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకిలో జరిగినప్పుడే 400 మీటర్ల అంటే హార్డిల్స్లో ఒక సిల్వర్ మెడల్ గెలుచుకున్న ఒకప్పటి ఒలింపిక్స్ విజేత సార్. 1952లో ఈయనకు ఒలింపిక్స్లో హార్డిల్స్ క్రీడలో సిల్వర్ మెడల్ వచ్చిన నాటికి ఇదే ఇయర్లో ఇండియాలో లోక్సభకు ఎన్నికలు నిర్వహించుకుంటాం సార్. ఇదే ఇయర్లో జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ కౌన్సిల్ కూడా ఏర్పాటైన యొక్క సంఘటన సార్. ఏ ఇయర్ సార్? 1952 సార్ వచ్చేసి. ఇప్పటి వరకు ఇండియాకు ఒలింపిక్స్లో హాకీలో అంటే 8 స్వర్ణాలు వచ్చినాయి సార్. దానితో పాటు వ్యక్తిగతంగా అంటే షూటింగ్లో ఒక స్వర్ణం వచ్చింది. మొత్తం ఇండియాకి 9 స్వర్ణాలు సార్. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. దేంట్లో 5వ స్థానం ఉంది? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో దేంట్లో 2వ స్థానం ఉంది? జనాభాలో సార్ 52 ఏంది, 19th ఏంటి, ఇలా మనకు గుర్తు రావాలి సార్. వచ్చేసి ఏ టైపులో బిట్ అడిగినా ఈజీగా మనం క్యాచ్ చేయాలి సార్. ఓకే సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 14 నాడు సార్, అక్టోబర్ 14 నాడు ఆర్మీ, పోలీస్ వారు సార్ పూణేలో సార్ లూలా నగర్లో ఎలాంటి సమయంలోనైనా ఉగ్రవాదుల చర్యలను ఎదుర్కోవడం కోసం ఆపరేషన్ కవాచ్ను నిర్వహించారు సార్. ఇక్కడ ఎందుకంటే సార్ ఉగ్రవాదుల యొక్క చర్యలను అడ్డుకోవడం కోసం ఏ మూమెంట్లోనైనా ఉగ్రవాదుల యొక్క చర్యలను తిప్పికొట్టే విధంగా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి ఒక ప్రత్యేక ఆపరేషన్ కవాచ్ అనే పేరుతో ఆర్మీ, ఆ ముంబై పోలీసు వర్గాలు ఉమ్మడిగా నిర్వహించిన యొక్క ప్రత్యేక సైనిక చర్య సార్ ఇది. 2008 సంవత్సరం నవంబర్ 26 నాడు ముంబై నగరంలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్లో 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏకకాలంగా రాత్రి వేళ సమయంలో దాడులు నిర్వహించారు సార్. ఆ దాడులను అప్పుడు తిప్పికొట్టడంలో మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జి దళాలు ప్రధానమైన యొక్క పాత్ర కూడా పోషించిన యొక్క సంఘటన సార్. అలాంటి యొక్క దాడులు
ముకుమ్మడిగా ఏ మూమెంట్లోనైనా కూడా ఎదుర్కోవడానికి ఒక సిద్ధంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ ఆపరేషన్ కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఆపరేషన్ సాగర్ కవాచ్ వేరు, ఆపరేషన్ కవాచ్ వేరు, ఆపరేషన్ సాగర్ మాల వేరు, ఆపరేషన్ జిమ్మిక్స్ వేరు, ఆపరేషన్ అంటే బొంగో సాగర్ వేరు. బొంగో సాగర్ అంటే ఇండియా బంగ్లాదేశ్ నావీ విన్యాసాలు, జిమ్మిక్స్ అంటే ఇండియా జపాన్, సింబెక్స్ అంటే ఇండియా సింగపూర్ సార్. ఇక్కడ ఈ విధంగా అడిగినా కూడా బిట్టు మిస్ కావు సార్. రేపు పోటీ పరీక్షలో ఈ ప్లాటో విద్యార్థి టాప్లో ఉండాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ వచ్చేసి మీరు సార్ ఒక 2020 సంవత్సరం సార్ అక్టోబర్ 14 మేడమ్స్ సార్లో ఈ బిట్ జాగ్రత్త వినండి సార్. ఇంపార్టెంట్ బిట్ సార్, చాలా ఇంపార్టెంట్ బిట్ సార్. ఇది అంతర్జాతీయ ప్రమాణాల రోజు సార్. ఈరోజు ప్రమాణాల రోజు సార్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సార్ వచ్చేసి. మరి ఈరోజు థీమ్ ఏం సార్ అంటే థీమ్ ఇక్కడ టుడే అంతర్జాతీయ ప్రమాణాల థీమ్ ఏంటంటే గ్రహంతో ప్రమాణాలను పరిరక్షణ ప్రమాణాలను పరిరక్షణ వచ్చేసి ఈ ఐఎస్ఓ సంస్థ సార్ 1947 ఫిబ్రవరి 23 నాడు స్థాపించారు సార్. ప్రధాన కార్యాలయం సార్ ఇది స్విట్జర్లాండ్ దేశం సార్ వచ్చేసి. ఏంటి సార్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మార్కెట్లో కూడా సార్ ఒక ఖచ్చితమైన ప్రమాణాలు పాటించాలి. నాణ్యతమైన ఎలాంటి ఒక నాణ్యత లేకుండా ఏదో ఒక వచ్చేసి వాటి మీద వస్తువుల మీద స్టిక్ చేసి ఇవి నాణ్యత అని చూపించి ఆ విధంగా వినియోగదారులను దోపిడీ గురి చేయొద్దు. ప్రతి దాంట్లో ఖచ్చితమైన నాణ్యత పరిమాణాలు కాపాడుకోవాలి. ఈ నాణ్యత పరిమాణాలతో వచ్చేసి అక్కడ వస్తువులు మార్కెట్లకి వినియోగదారులకి అమ్ముకోవాలి. కానీ వినియోగదారులను మోసం చేసే విధంగా ఈ యొక్క నాణ్యత లేని వస్తువులను నాణ్యత ఉన్నట్లు అక్కడ గుర్తించి మార్కెట్లోకి అమ్మకూడదు. వచ్చేసి అక్కడ గ్రహంతో పరిమాణాలను అక్కడ వచ్చేసి పరిరక్షించడం అనే అంశానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది సార్. మనం మార్కెట్లోకి వెళ్తుంటాం సార్, వచ్చేసి అంత మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇది క్వాలిటీ అది క్వాలిటీ అని చెప్తుంటారు. అక్కడ క్వాలిటీ ఉండదు, ఏది ఉండదు సార్. అక్కడ చైనా వస్తువులాగా అయిపోతాయి. అందుకే ప్రతి ఒక్క వస్తువు తయారులో కూడా ప్రమాణాలు పాటించాలి. క్వాలిటీ కావాలి, నైపుణ్యత కావాలి నీకు వచ్చేసి అక్కడ. అప్పుడు మాత్రమే వచ్చేసి అక్కడ సార్ వినియోగదారులు అక్కడ సంతృప్తికరంగా ఉంటారు సార్. ఇక్కడ క్వాలిటీ లేకుండా మేమే క్వాలిటీ మేమే టాపు ఇక తిరుగులేదని అక్కడ ప్రమాణాలు పాటించకపోతే తర్వాత అక్కడ ఏందో అక్కడ కథ తెలుస్తుంది. కాబట్టి అందుకే ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కాపాడుతూ క్వాలిటీని అందిస్తూ ముందుకెళ్ళడమే ప్రధానమైన యొక్క ఏజెండా సార్. టుడే వచ్చేసి ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాల రోజు సార్ అక్టోబర్ 14వ తేదీ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 2020 నాటికి ఈ ప్రపంచంలో 50% పైగా సార్ ఇక్కడ విపత్తుల ప్రమాదం జరిగే
అవకాశం ఉంది సార్. గత 50 ఏండ్లు తీసుకుంటే సార్, గత 50 సంవత్సరాల నుండి 11,000 విపత్తు ప్రమాదాలు జరిగినవి సార్. ఇక మిలియన్ల మంది మరణించారు సార్. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇలాంటి ఎన్నో అంశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి విపత్తులు ఎదురమంటే భవిష్యత్తులో జరగకుండా ఇలా ప్రపంచంలో రిస్కీ ఇండెక్స్ జాబితాలో ఇండియా 5వ స్థానం సార్. ఇలా ఇండియాలో అత్యధిక ప్రపంచ అంటే ఒక విపత్తుల ప్రమాదం ఎదుర్కొన్న దేశాల్లో భారతదేశం కూడా వనకండి సార్. అనేకమైన విపత్తులో ఉన్నాం. ఈరోజు చూడండి సార్, వచ్చేసి హైదరాబాదులో దాదాపు భయంకరమైన వరదలు సార్. అక్కడ విపరీతమైన వర్షాలు సార్. ఇక్కడ ఈ మూమెంట్లో ఇలాంటి విపత్తులు అక్కడ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఈ వాతావరణం అక్కడ భయంకరమైన పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి అంటే పెరుగుతున్న జనాభా ఒత్తిడి కారణం. దాంతోపాటు అక్కడ సార్ వచ్చేసి ఈరోజు అక్కడ విపరీతమైన కాలుష్యం సార్. అక్కడ దాడితో పాటు వచ్చేసి ఇక్కడ ఒక జీవ వైవిధ్యం కూడా పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఈ జీవ వైవిధ్యం కూడా అంటే భవిష్యత్తులో కొలాప్స్ కావడంతో మానవాళికి కూడా ఇది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి విపత్తులను అక్కడ ఎదుర్కోవాలంటే వచ్చేసి కాలుష్యాన్ని నివారించగలగాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకెళ్ళాలి. ఇలా కరోనా లాంటి విపత్తు సార్, ఏమి పట్టణం మనకేమి కాదు అనుకుంటూ పోవడం కాదు. ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవాలి, ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించుకోవాలి, ఒక విపరీతమైన మోటార్ వాహనాల నుండి వెళ్ళిపడుతున్న కాలుష్యాన్ని తగ్గించుకునే అంటే విధంగా ఉంటే మనం విపత్తులను అవలీలగా ఎదుర్కోగలిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఇలా హైదరాబాదును విపరీతమైన వరదలు అక్కడ భయపెట్టిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఇది. అందుకే విపత్తుల నుండి మానవాళి కాపాడుకోవాలని చెప్పి ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా పిలుపునిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఇది. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇండియా, నార్వే దేశాలు 6వ జాయింట్ కమిషన్ చర్చల్లో ఈరోజు వచ్చేసి సుబ్రహ్మణ్యం జయశంకర్ పాల్గొని ఇరు దేశాల మధ్య కరోనా వైరస్ నిర్మూలన, వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక అంశాలపైన చర్చించారు సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఒక ఇండియా, నార్వే 6వ జాయింట్ కమిషన్ వర్చువల్ మీటింగ్ నిన్న ఈరోజు నిర్వహించారు సార్. ఇరు దేశాలు కరోనా వైరస్ నిర్మూలనలో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఇలాంటి విపత్తును అక్కడ ఎదిరించాలి, ఏ విధంగా కలిసికట్టుగా ముందుకు పోవాలి, శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో ఉమ్మడిగా ముందుకెళ్దామనే పలు అంశాలపై చర్చించిన సంఘటన సార్. నార్వే సార్ ప్రపంచంలో మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది.
ప్రపంచంలో పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉంది నార్వే. ప్రపంచంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అభివృద్ధిలో ఫస్ట్ ఉంది నార్వే. ఒక మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం సార్. ప్రముఖ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్సన్ కూడా నార్వే దేశానికి చెందిన వ్యక్తి సార్. ఒక నోబెల్ శాంతి బహుమతిని కూడా నార్వే క్యాపిటల్ ఓస్లోనే ఇస్తారు. ఓస్లోలో మిగిలిన 5 బహుమతుల్ని స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్లో ఇస్తారు సార్. యుఎన్ఓ తొలి ప్రధాన కార్యదర్శి సార్. ట్రిగ్వెల్లీ ఆల్సో బిలాంగ్స్ టు కంట్రీ. దిస్ కంట్రీ సార్ నార్వే కంట్రీ. ఈ పోటీ పరీక్షలో నార్వే గురించి ఏ టైపులైనా కూడా అడగవచ్చు సార్. ఇక్కడ ప్రపంచంలో అసమానతల తగ్గింపులో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ సార్ నార్వే. ఏ విధంగా అడిగినా కూడా నార్వే గురించి మీరు బిట్టు క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ యూరన్ ఐఐఎఫ్ఎల్ వెల్త్ సంస్థ సార్. యూరన్ ఇండియన్ రిచెస్ట్ లిస్ట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సార్ ఇక్కడ, లేదా 2 రాష్ట్రాలు సార్. 2 రాష్ట్రాలలో ఒక ప్రముఖ ధనవంతుల జాబితాను గుర్తించింది సార్. మొత్తం ఈ 2 రాష్ట్రాల్లో 162 మంది ధనవంతులను ఈ సంస్థ గుర్తించింది సార్. ఈ జాబితాలో సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి సార్ మురళీ దేవి, ఒక దేవి ల్యాబొరేటరీ సార్. మరో పర్సన్ సార్ సతీష్ రెడ్డి, మరో పర్సన్ సార్. వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలే. పార్థసారథి, మరో వ్యక్తి పిచ్చిరెడ్డి సార్ వచ్చేసి. ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ధనవంతులను అక్కడ 162 మందిని గుర్తిస్తే ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి మురళీదేవి, ఒక దేవి ల్యాబొరేటరీస్. ఇండియాలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ఉన్న వ్యక్తి ముఖేష్ అంబానీ సార్. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ఉన్న వ్యక్తి ఆయన జెఫ్ బేజోస్ సార్. అమెజాన్ కంపెనీ CEO, ప్రపంచంలో అమెజాన్ కంపెనీ CEO జెఫ్ బేజోస్. ఇండియాలో ముఖేష్ అంబానీ. 2 తెలుగు రాష్ట్రాల్లో మురళీదేవి సార్ వచ్చేసి. ఇలా మనకు గుర్తు రావాలి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక ఫేస్బుక్ ఫౌండర్ సార్ మార్క్ జూకెన్బర్గ్ దంపతులు ఒక 2004 సార్ ఇక్కడ అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఈయన నాన్ బోర్డర్గా ఉన్నప్పుడు ఫేస్బుక్ను కనుక్కున్నారు సార్. ఇతను వచ్చేసి ఫేస్బుక్ను కనుక్కుంటే ఫేస్బుక్ ఓపెన్ అయిన అంటే ఫేస్బుక్ ఆవిష్కరించిన నెల రోజుల వరకు కూడా ఎవరు కూడా ముందుకు రాలే. ఇలా ప్రపంచంలో అత్యధికంగా ఫేస్బుక్ వినియోగదారులను కలిగి ఉన్న దేశం అంటే ఈ భారతదేశం సార్. కనుక్కున్న అమెరికా 2వ స్థానం ఉంది, ఇండియా మొదటి స్థానం సార్. మార్క్ జూకెన్బర్గ్ సార్ ధనవంతుల జాబితాలో 4వ స్థానం సార్. జెఫ్ బేజోస్ ఫస్ట్, బిల్ గేట్స్ సెకండ్, వారెన్ బఫెట్ థర్డ్, మార్క్ జూకెన్బర్గ్ 4th ప్లేస్ సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా రేపు 2020 సంవత్సరం సార్ నెక్స్ట్ మంత్ నవంబర్ 3 నాడు, నవంబర్ 3వ తేదీ సార్ మూడున అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సార్
ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికీ సార్ ఫేస్బుక్ దంపతులు మార్క్ జూకెన్బర్గ్ దంపతులు ఇప్పటికీ 300 అమెరికన్ మిలియన్స్ డాలర్స్ను సార్ ఇక్కడ అమెరికాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం విరాళంగా ప్రకటించారు సార్. వచ్చేసి ఇక్కడ ఏ టైపులో అడిగినా కూడా బిట్టు గుర్తు రావాలి సార్ వచ్చేసి. అందుకే మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చాలామందికి తెలియదు ఈ పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ సార్ సబ్జెక్ట్ అందరు చేయగలుగుతారు సార్, కానీ నిలబెట్టాలన్నా నేను పోగొట్టాలన్నా కరెంట్ అఫైర్సే ప్రధానమైన ఏజెంట్ సార్. 50 నుండి 60 మార్కుల పైగా అడగబోతున్నాడు సార్. రేపు నెక్స్ట్ మంత్ 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యం సార్. ఏ మూమెంట్లో నోటిఫికేషన్ రావచ్చు సార్. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే, ఒకసారి నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ కష్టం సార్ ఇంకో నోటిఫికేషన్ రావడం. అందుకే రాబోతున్న నోటిఫికేషన్లో 2 రాష్ట్రాల్లో ఎస్ఐలు కానిస్టేబుల్ ట్రైనింగ్ సెంటర్లు అంటే కంప్లీట్ అయి బయటికి వెళ్ళిపోయారు. ట్రైనింగ్ సెంటర్లు క్లోజ్ అయినాయి. త్వరలో డిఎస్సీలు రాబోతున్నాయి. గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతున్న సందర్భంలో మీ ప్రిపరేషన్ అనేది బలంగా కొనసాగించండి సార్. ఆట పాటల మీద చదువుతారా సార్, హార్డ్ వర్క్ చేయాలి సార్, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. వచ్చేసి గతంలో 2 సార్లు రాసినా నాకు జాబ్ రావట్లేదు, ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ పోగొట్టుకుంటున్నా, ఈసారి నాకు జాబ్ రావాలి, ఈసారి నేను ఒక మంచి ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలనే లక్ష్యంతో నువ్వు ముందుకెళ్ళాలి సార్. నువ్వు వచ్చే ఏం కాదు సార్, విఫలమవుతున్నావు అంటే దేవుడు రేపు నీకు ఇంకో మంచి జాబ్ ఇస్తాడు సార్. నువ్వు విఫలం కావు సార్. గతంలో డిఎస్సి రాలేదు, గతంలో ఎస్ఐ రాలేదు, మొన్న అతను గ్రూప్ 2 రాస్తే గ్రూప్ 2 వచ్చింది సార్. గుంటూరు జిల్లాలో సార్ ఒకే ఇంట్లో 3 డిప్యూటీ తహసీల్దార్లుగా సెలెక్ట్ అయ్యారు సార్. ఒక ఆటో డ్రైవర్, అక్కడ ఒక నిరుపేద ఆటో డ్రైవర్ పనిచేస్తూ వైపుని చదివించండి సార్. అలాంటి ఆమె మన తెలంగాణ గ్రూప్ 1లో వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడం జరిగింది సార్. వచ్చేసి అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా నుండి ఒక విద్యార్థి ఒకేసారి 4 జాబులు వచ్చినాయి సార్. కరీంనగర్ జిల్లాలో ఒకే ఇంట్లో హస్బెండ్ వైఫ్ జాబ్ వచ్చింది సార్. అంతే సార్, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ మించింది ఏమీ లేదు సార్. ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక వే ప్రకారంగా మనం వెళ్తే చూడలేము సార్. నోట్స్ రాసుకోండి, ఎప్పటికప్పటికి జాగ్రత్త పెట్టుకోండి సార్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి
ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు